కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలా నీటిలో కడుగు. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. సన్నగా కోసుకుని పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత నూనె 2 స్పూన్లు పోసుకోవాలి. నూనె వేడెక్కింది. 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ములక్కాయ ముక్కలు నూనెలో ఇలా మగ్గించుకోవాలి. మూత పెట్టేద్దాం. ముక్కలు మగ్గుతున్నాయి. మగ్గేటప్పుడు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొన్ని వాటర్ పోసుకుందాం. మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం చింతపండు తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని పులుసు చేసుకోవాలి. కూర ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు, కొద్దిగా ధనియాల పొడి, ములక్కాయ కూర తయారైపోయింది.